హాస్పిటల్ వచ్చింది, దిగండమ్మా. వెళ్ళొస్తానమ్మా. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట? అవును, ఈ గౌతమ్ ఎవరమ్మా? గౌతమ్ నేను లవ్ లో ఉన్నాం. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేదు. అసలు ఈ గౌతమ్ ఎవరు? నాకు చూపించండి డాడీ, నేను గట్టిగా వార్నింగ్ ఇస్తాను. చెత్త కుప్పలకి సెప్టిక్ ట్యాంక్ కి దూరంగా ఉండాలి మనం. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి. నా దగ్గర నిజం ఎందుకు దాచావు? నీ బాధ పోవాలంటే మందొక్కటే మార్గం. ఓహో, మాకు తెలీదే. ఓ మంచి రీల్ చేద్దాం. రాజాగారి పాట పెట్టు. రాజాగారి పాట వద్దులే మావా, కేసులు వేస్తున్నాడంట. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. పల్లవి మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళా? కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. ఏంటి ప్రాబ్లం? అంటే వీళ్ళకి పెళ్ళి 30 సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంట అంకుల్. నెల తిరగకుండానే నెల తప్పాలంటే పొద్దున్నే లేవగానే అంకుల్ అయినా అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్ చూడడం మానే ఫస్ట్. నాదో చిన్న కోరికరా. చెప్పు నాన్న. నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. దండం రా దూత. మామ రిపోర్ట్ వచ్చేసి గుడ్. ఏంటది? పిల్లలు పుడతారా లేదు అని. ఏముంది? పుట్రాని వచ్చింది అంకుల్.